హలో గైస్, వాట్సాప్ పోలా అండి. ఈరోజు అయితే ఒక పిల్వన్ పెళ్లికి పోదామని అయితే ఫిక్స్ అయిపోయినా. నేనైతే ఒక వరంగల్ ఫంక్షన్ హాల్ చూసుకున్నా అండ్ ఇక్కడ ఒక నలుగురు అయితే స్టడీ చేసుకున్నా. అండ్ మన పేజ్ చూపించి వీళ్ళకైతే చెప్పిన కంటెంట్ ఏంది అనేది. సో వీళ్ళు కూడా మనకు సపోర్ట్ చేశారు ఫుల్ గా. ఈ విషయంలోకి వెళ్తే పెళ్లి ఎవరితో తెలియదు, నేనైతే పెళ్లి కొడుకు తరపున తెలియదు, పెళ్లి కూతురు తరపున తెలియదు, నాకైతే ఏ క్లారిటీ లేదు. నేనైతే ఇక్కడ కూర్చున్నా. ఇక్కడైతే ఒక క్యూట్ లిటిల్ బాయ్ అటు ఇటు పరిగెడుతున్నారు. ఏం క్యూట్ లిటిల్ బాయ్, ఎవరి తరపున వచ్చావని అడిగితే నాకు తెలియదు అన్నయ్య, మా అమ్మాయి ఇక్కడ డ్రాప్ చేసింది, ఇంకా పొల్లు తిరుగుతున్నా అటు ఇటు అని చెప్పాడు. ఇక నేనైతే ఇక్కడ బంధువులానే ఫిక్స్ అయిపోయాయి. ఇక్కడ నేను సెట్ చేసుకున్న వారితో వచ్చే పోయేవారిని బాబాయ్ బాగున్నావా అంటూ. ఈ కెమెరామెన్ బాబాయ్ కూడా మరీ ఇబ్బంది పెట్టేశాడు. అన్న నేను జూమ్ ఎక్కుతాను, అందంగా ఉన్నావని. పర్లేదు తీసుకో బాబాయ్ అని చెప్పేసి. బయట ఆన్లైన్ బెట్టింగ్ లో ఎలాగో మోసపోయాను. ఇప్పుడు ఈ బెట్టింగ్ అయినా వేద్దామని చెప్పి అబ్బాయి తీస్తాడా అమ్మాయి తీస్తారా రింగ్ అని బెట్టింగ్ వేసిన. కానీ దరిద్రం ఎప్పుడు తెలిసిందే కదా, మన వెంటే ఉంటుంది. మళ్ళీ ఓడిపోయా. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో సెల్ఫీ చూస్తుంటే అక్క మీ ఫ్యామిలీ బాగుంది అని నేను ఒక సెల్ఫీ వీడియో అయితే లాగిన్ చేశా. ఇక స్ట్రేట్ గా స్టేజ్ మీదకి వెళ్ళిపోయినా. అబ్బాయి ఏమో అమ్మాయి తరపున వచ్చినాను అనుకున్నారు అండ్ అమ్మాయి ఏమో అబ్బాయి తరపున వచ్చినాను అనుకున్నారు. థమ్స్అప్ అంటే థమ్స్అప్ అని కూడా చూపించారు, చూస్తున్నారు కదా వీడియోలో. ఇక లేట్ చేయకుండా ప్లేట్ పట్టుకుని భోజనం దగ్గర కెమెరా తీస్తూ మరిపోయినా. వీళ్ళు బొక్కలు 4 ఎక్కువ ఎత్తారని. కానీ క్యాటరింగ్ వాళ్ళు మహాముదుర్లో నా దొంకోలు పట్టే మొహం చూసి 4 ముక్కలే వేశారు. ఇక వేసిన 4 ముక్కలు ఎవరు చూడకముందే పొట్టు తిన్నా. ముక్కలు తినడు అయిపోతుంది. చల్లా మెల్లగా ఒక ఐస్ క్రీమ్ అయితే పట్టుకొని బయటికి వెళ్ళిపోయినా. సరే మరి బాయ్. ఇక మన వీడియో కనుక మీకు నచ్చలేదైతే పక్కా లైక్ కొట్టుర్రి అండ్ కామెంట్ చేయండి. మన అకౌంట్ ని మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి.